నువ్వు మైక్ ఇస్తారమ్మా, నువ్వు మాట్లాడి అప్పుడు చెప్పండి. ముందు మీరు మాట్లాడండి, ఏమనుకున్నారని. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఇట్రామ్మా, మైక్ రా. థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడు, నీ పేరు చెప్పి మాట్లాడు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికోసం కదా మనం ఎదురు చూసింది. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డ్వాక్రా మహిళల కోసం 25 సంవత్సరాల ముందు సార్ గారు వేసిన విత్తనం మహావృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు శ్వాస తీర్చుకుంటున్నాయి. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్, దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. మొత్తం చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన 4 లక్షల మంది సంఘాలు మొత్తం 4.5 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం. మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ. మాట్లాడాలనా? మైక్ రా, మాట్లాడుకో, ముందుకు వచ్చి మాట్లాడు. మన ఇంటి ఇలవెల్పు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ మనమందరం మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఇంటికి వచ్చిన మన దేవత, మన దేవుడు, ఆరాధ్య దేవునికి వందనం తెలుపుతూ మన ఇంటికి వచ్చిన మన తండ్రి లాంటి వారికి నమస్కరిస్తూ మా అన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి మా సంఘ మహిళలందరి తరపున మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీస్లోనూ ప్రతి ఒక్క సంఘంలోనూ మహిళలకు తమ వంతుగా 30% ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళలందరికీ గ్రామాలకెళ్లి సంఘాలను జన్మభూమి కార్యక్రమం కింద గ్రామలక్ష్మి అని ఏర్పాటు చేసి విజయలక్ష్మి మేడంను పిలిపించి సంఘాలకు ట్రైనింగ్ ఇప్పించి సంస్థలను ఏర్పాటు చేసిన ఏకైక నాయకునికి మన అందరి తరపున, మన సంఘ సభ్యుల తరపున, మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరపున మేము 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాం సార్. దానిని మా అందరి తరపున స్వీకరించాలని మరీ కోరి మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి. దగ్గర 95-97 ఆ ప్రాంతంలో నేను డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను. డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు. అంత మునుపంతా కూడా కోఆపరేటివ్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆ పెత్తనం లేకుండా వాళ్లే రెగ్యులేట్ చేసుకునే విధంగా 10 మంది కంటే మించకుండా మాక్సిమం 10 కంటే తక్కువ 10-11 వరకు పెట్టి సంఘాలను ఏర్పాటు చేశాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి. భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి. ప్రపంచమంతా వెళ్లే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకు భాష రాకపోయినా అక్కడికి పోయి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను చేసింది ఆ రోజు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం. వాళ్ళు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను.
ఆ డబ్బులు వడ్డీకి వాళ్లే మార్చుకుని ఎక్కడికక్కడ ఇది పెంచుకుంటూ మళ్లీ ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించాను. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ మా డాక్రా సంఘాలను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నేనేసిన పటిష్టమైన ఫౌండేషన్. ఎవరు కూడా షేక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ షేక్ చేయాలంటే వాళ్లే షేక్ అయిపోతారు కాబట్టి భయపడి ఎవరూ రాలేదు. నేను నాటిన చెట్టు, నేను నాటిన మొక్క ఈరోజు పెద్దదై ఒక చిత్తూరు జిల్లాలో 3,50,000 మంది గ్రామీణ SGH అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండోది 1,00,000 మంది అర్బన్ పట్టణ ప్రాంతంలో ఉండే SCG సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండు కలిపి 4,50,000 మంది ఒక మాట అనుకుని మనిషికి 100 రూపాయలు చొప్పున 4,50,00,000 రూపాయలు అమరావతి రాజధానికి ఇచ్చారు. ఇది స్ఫూర్తి. 100 రూపాయలు వాళ్ళకి ఎక్కువ కాదు. 100 రూపాయలు ఇవ్వగలిగే శక్తి ఉంది, మనసుంది. నేను అందుకే ఆలోచిస్తున్నాను, మన రాష్ట్రంలో 1,20,00,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులున్నారు. డాక్రా సంఘాలు, డాక్వా సంఘాలున్నాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయడానికి ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. కేంద్రం ఒక పథకాన్ని ఇచ్చారు. 3 లక్షల మంది పేద మహిళల్ని లక్షాధికారులు చేస్తామన్నారు. ఆ 3 లక్షల మంది, 3 కోట్ల మందిలో ఒక 60-70 లక్షల మంది మినిమం మన ఆంధ్రప్రదేశ్ లో లక్షాధికారులు చేస్తారని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాను. మీ దగ్గర ఆర్థికంగా సంపాదించే మార్గాన్ని చూపిస్తా. మీ అందరికీ మళ్ళా మీ అందరికీ ఇంట్లో ఖజానా తాళాలు మీకు వచ్చేట్టుగా, బాగా డబ్బులు సంపాదించేట్టుగా ఏం చేయాలో చేస్తా. కేంద్రంలో కూడా వెసులుబాటు వస్తుంది. తప్పకుండా మా ఆడబిడ్డల్ని మళ్లీ పైకి తీసుకొచ్చి ప్రపంచానికి ఒక